ఇవాళ విజయనగరంలో అన్ని వార్డుల్లో విజయనగరంలో ఉన్నటువంటి 50వ డివిజన్, 20వ డివిజన్, 21వ డివిజన్, ఈ 3 డివిజన్ల నుంచి పేదల దగ్గరికి వెళ్లి ఇంటి స్థలాల్ని దరఖాస్తుల్ని నింపడం జరిగింది. మీరు నింపినటువంటి అర్జీలని ఇవాళ తహసీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒక పోరాటం మొదలు పెట్టామంటే ఆ పోరాటంలో బాధితులకి న్యాయం జరిగే వరకు, వారి హక్కులు సాధించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది. అలాగే విజయాలు కూడా చవి చూస్తుందని ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలు. విజయనగరంలో ఇక్కడ బుచ్చన కోనేరు ప్రాంతం, మార్క్స్ నగర్ అని, అలాగే శాంతినగర్, అలాగే పోల్బాగ్ కాలనీ, అలాగే పోలైపేట, పత్తూరు, రాళ్లవీధి, అలాగే సిఆర్ నగర్ కాలనీ, ఇలాగా అనేక వేల మందికి ఇల్లు లేని వాళ్ళకి గత 100 ఏళ్లుగా పోరాటాలు చేసి, ఇల్లు లేని నిరుపేదలకి పోరాటాలు చేసి ఇళ్ల స్థలాలు ఇప్పించి, పట్టాలు ఇప్పించిన తర్వాతనే ఈ ప్రాంతాలన్నీ ఏర్పడ్డాయి. అందుకు మీకు ఇవే ఉదాహరణలుగా చెప్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఇళ్ల కోసం వచ్చినటువంటి అర్జీదారులు, లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం నుంచి 2 సెంట్లు భూమి ఇచ్చేంత వరకు, ఆర్థిక సాయంగా 5 లక్షల రూపాయలు ఇప్పించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మిగతా ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా సిపిఐ నాయకత్వం, కార్యకర్తలు వెళ్లి అర్జీలు తీసుకొచ్చి ఇవాళ ఇస్తున్నటువంటి అర్జీలు మొదటి విడతగా ఇస్తున్నాం. అలాగే రాబోయే తరుణంలో మరిన్ని అర్జీలు ఇచ్చి, ఈ అర్జీలు ఇచ్చిన తర్వాత అధికారులు సమగ్రంగా పరిశీలన చేసి ప్రతి ఒక్క లబ్ధిదారుల్ని గుర్తించి ఆ లబ్ధిదారులందరికీ కూడా ఇంటి స్థలం ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, విజయనగరం జిల్లా నిర్మాణ బాధ్యులు కామ్రేడ్ ఈశ్వరయ్య గారికి స్వాగతం పలుకుతున్నాం. ఆయనకి ధన్యవాదాలు. అలాగే సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఓమి రమణ గారికి, జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఆనందరావు గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఎస్ రంగరాజు గారు, కామ్రేడ్ ఎన్ నాగభూషణ్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ముందుగా మన ఈ ధర్నాన్ని ఉద్దేశించి ముందుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఓమి రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అవును గారు, అందరూ వచ్చి ఫోటో తీసుకుంటాం. తర్వాత మీరు రండి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ.